వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా GTPL ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్తో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ భేటీ. మానేర్ నదిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంపై చర్చ. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరచడం వెనుక పెద్ద కుట్ర. హిందూ ధర్మంపై దాడిని తిప్పి కొట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు. యోగాతో ఆరోగ్యం, ఒత్తిడి నుండి విముక్తి, ప్రశాంత జీవనం సాధ్యమని కరీంనగర్ సిపి గౌస్ ఆలం వెల్లడి. పెద్దపల్లిలో విద్యుత్ సప్లైపై సమీక్షించిన కలెక్టర్ కోయా శ్రీహర్ష. అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సప్లై చేయాలని అధికారులకు ఆదేశం. సిరిసిల్లలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. పంతులుగా మారి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన కలెక్టర్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. కేసులకు భయపడం, కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరిక. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్తో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ భేటీ అయ్యారు. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి చివరి క్షణంలో చేజారిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజకీయ ప్రత్యర్థ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు భేటీ కావడం రకరకాలుగా చర్చ సాగుతోంది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని జాతీయ ఉపాధి హామీ పథకం కింద 75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. జ్యోతిబాపులే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా ఆహ్వానం మేరకు కవ్వంపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్లినట్లు బండి సంజయ్ ప్రకటించారు. మానేరు నదిపై గన్నేరువరం, చింతకుంట మధ్య హైలెవెల్ బ్రిడ్జిపై చర్చించినట్లు తెలిపారు. 77 కోట్ల వ్యయంతో 18 కిలోమీటర్ల పొడవున హైలెవెల్ బ్రిడ్జిని కేంద్ర నిధులతో నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇద్దరం కలిసి ప్రతిపాదనలు తయారు చేసేందుకు చర్చించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. జోడెద్దుల్లో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈజీఎస్తో పాటు ఇతర నిధులకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం తీసుకోవడం జరిగింది. వారు నేను కలిసి ఈ రోడ్డుకు 75 లక్షల రూపాయల రోడ్డుకు, దాంతోపాటు వివిధ గ్రామాలకు సంబంధించి ఈజీఎస్ను కూడా దాదాపు 1,50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను వాళ్ళిద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది. మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క వారి సూచన మేరకు వారి ఇచ్చే ప్రతిపాదన కానీ, నేను ఇచ్చే ప్రతిపాదన కానీ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ ఆంధ్రాలో కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని బండి సంజయ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రామకృష్ణ కాలనీలోని రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన యోగా వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని టెన్షన్లను దూరం చేసి మానసిక ప్రశాంతత కలిగించే శక్తి యోగా ధ్యాన ప్రక్రియలకు ఉందని చెప్పారు. ఈ విషయంలో రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. హిందూ ధర్మ రక్షణ కోసం రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలు వినలేనివని అభిప్రాయపడ్డారు. ఇవాళ ప్రపంచంలోని 200 దేశాలకు పైగా ప్రజలు యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారంటే మోదీ చేసిన కృషి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్న నిబద్ధతే కారణమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశాల మధ్య చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయని, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాలతో పాటు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద చర్యలతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోందని తెలిపారు. ఇటువంటి తరుణంలో దేశాల మధ్య, మనుషుల మధ్య వైరం తగ్గించడానికి యోగా ఎంతగా మేలు చేస్తుందని, టెన్షన్లను దూరం చేసి మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగించే సాధనమే యోగా అని తెలిపారు. యోగా ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని, ఆరోగ్యం చేకూరి ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగాసనాల్లో సిపితో పాటు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, శ్రీలత, సదన్ కుమార్ పాల్గొన్నారు. ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని జయించడానికి, ఆరోగ్యం, ప్రశాంత జీవితానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా పోలీసులకు శారీరక మానసిక ఒత్తిడులు అధికంగా ఉంటాయని, వాటిని అధిగమించడానికి యోగా అభ్యసించడం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వేల సంవత్సరాల నుండి యోగా భారతదేశ సంస్కృతిలో భాగంగా ఉండడం మనకు లభించిన గొప్ప వరమని, ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక గుర్తింపునిచ్చాయని తెలిపారు. చేసే పనిపై శ్రద్ధ పెంచుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని, యోగాను నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 7 సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన మేర విద్యుత్ పోల్స్ అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. లైన్మెన్ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా లూజ్ వైర్లను టైట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇండ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్ వైర్ల తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ మాధవరావు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుగుణ పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హాజరై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా కష్టపడాలని కోరారు. జనాభాలో సగం ఉన్న మహిళలు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని, స్థానిక సంస్థల్లో 50% మహిళా ప్రతినిధులు ఉండేలా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు. జిల్లా నామినేటెడ్ పదవుల్లో 50% పదవులు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో కష్టపడ్డ మహిళా నేతలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కటకటాల వెనక్కి పంపించారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలం గంగేడు శివార్లోని గ్రైనేట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించారని సుబేదార్ పిఎస్లో కేసు నమోదైంది. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 27న పోలీసు కేసు నమోదు చేశారు. తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేయగా క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. దుబాయ్కి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు కౌశిక్ రెడ్డి వెళ్లగా తెల్లవారుజామున అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ను కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. గ్రానైట్ అక్రమ దందాను ప్రశ్నించినందుకే అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో పలుచోట్ల రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసులకు భయపడం, అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పచ్చదనం, పారిశుద్ధ్యంపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు.
పలు డివిజన్లలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. మరోవైపు ఎస్ఆర్ఆర్ కళాశాల రిజర్వాయర్ పరిధిలోని నగరపాలక సంస్థ డిఆర్సీసీ కేంద్రాన్ని సందర్శించారు. డ్రై రిసోర్స్ కలెక్షన్ సంబంధించిన రిజిస్టర్ను తనిఖీ చేసి పరిశీలించి నిర్వాహకులను డ్రై వేస్ట్ కలెక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రై వేస్ట్పై పలు సలహాలు సూచనలు చేసి నిర్వాహకులు, పారిశుద్ధ్య అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కల వివరాలు, వాటి సంఖ్యను అడిగి తెలుసుకుని నర్సరీ నిర్వాహకులు, హరితహారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది నగరాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త కనబడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త బుట్టల్లో వేరు చేసిన తడి చెత్తను కంపోస్ట్ కేంద్రాలకు, పొడి చెత్తను డిఆర్సీసీ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. డిఆర్సీసీ సెంటర్లో డ్రై వేస్ట్ కలెక్షన్ అనంతరం డంప్ యార్డుకు తరలించేలా జవాన్లు చర్యలు తీసుకోవాలన్నారు. డిఆర్సీసీకి ప్రతి స్వచ్ఛ ఆటో వచ్చేలా చూడాలని, ప్రతిరోజు డిఆర్సీసీ వచ్చే డ్రై వేస్ట్ వివరాల రిపోర్టు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరు వాడా తేడా లేకుండా ప్రతి చోట యోగాసనాలను వేసి ప్రత్యేకతను చాటుకున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన యోగా వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. పతంజలి సంస్థ నిర్వహిస్తున్న యోగా వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి సంజయ్ ప్రారంభించారు. మంత్రి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్తో పాటు పలువురు యోగాసనాలు వేశారు. యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు యోగాను అలవర్చుకోవాలని కోరారు. యోగా వల్ల బీపీ, షుగర్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవని స్పష్టం చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకం చేసేదే యోగా అని తెలిపారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం సిట్ అధికారులు తీసుకోనున్నారు. ఇప్పటికే సంజయ్కి సిట్ అధికారులు ఫోన్ చేసి సమయం కోరారు. ఈ నెల 23 వరకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అతని ప్రధాన అనుచరుడు ప్రవీణ్ రావుకు నోటీసులు ఇచ్చే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్లో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ నోటీసులు తమకు కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు. అనుమానం ముందు పుట్టింది, ఆ తర్వాతే కేసీఆర్ పుట్టాడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభాకర్ రావును కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్తో తమకు అండర్స్టాండ్ ఉంటే తమకు నోటీసులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. అందరికంటే ముందు ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడింది తానేనని, హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది సంవత్సరాలు నాశనం చేశారని, ప్రభాకర్ రావు, రాధాకిషన్ అనేక మంది ఉసురు పోసుకున్నారని తెలిపారు. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని, పెద్దయినా చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పారని తెలిపారు. కేటీఆర్లకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే వారిని జైల్లో పెడతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సిరిసిల్లలో పోలీసులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ఎస్పీ మహేష్ బిగితేతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలని ఎస్పీ అన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండడం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతామన్నారు. యోగాతో రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాను ప్రపంచ దేశాలు వినియోగంలోకి తీసుకొచ్చాయని తెలిపారు. ఎక్సర్సైజ్లా కాకుండా ఎక్కడైనా ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా, ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని, మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం యోగా అని తెలిపారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నంది చౌరస్తా వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధర్మపురి మండలం విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ పేరును తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని విశ్వబ్రహ్మణులు డిమాండ్ చేశారు. ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాల సమీపంలో 5 కోట్ల నిధులతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాల సభ్యులకు మీటింగ్లు, శిక్షణ, వివిధ ప్రభుత్వ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించారు.
నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీయూసీఏ జాతీయ అధ్యక్షులు అమ్రీష్ పటేల్ పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిపారు. ఈ సభకు టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన టీయూసీఏ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ అమ్రీష్ పటేల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతులు ఆదాని, అంబానీ, టాటాలకు ఏజెంట్గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఒడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతున్నామన్నారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయన్నారు. టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. నెర్రెలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు అని ఇవాళ తన ఎక్స్ ఖాతాలో వేదికగా పోస్ట్ చేశారు. కేసీఆర్ భగీరథ సంకల్పం సాకారమై నేటికి 6 ఏళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపునకు పరుగులు పెడుతున్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బీళ్లను సిరుల మాగాణంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలు, అనేక సవాళ్లు, వివాదాల చిక్కుముడులను విప్పుకుంటూ 3.5 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలోనే ఇది వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు. ఇప్పటికే 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇంకో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చుకోవాలి అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై రాజకీయ కుట్రలు, మేఘాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయని తెలిపారు. అపర భగీరథుడిపై నీలాపనిందలు పటాపంచలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణకు కాళేశ్వరమే లైఫ్ లైన్ అంటూ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యావత్ భారతవని వేడుకగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగాను పలు దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. హర్యానాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటకలో మరో మంత్రి శోభా కరంద్లాజే యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు. మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యోగాసనాలు వేశారు. రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మ, యూపీలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా ఎంపీ హేమమాలిని యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు యోగాసనాలు వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ భేటీ. మానేర్ నదిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంపై చర్చ. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరచడం వెనుక పెద్ద కుట్ర. హిందూ ధర్మంపై దాడిని తిప్పి కొట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు. యోగాతో ఆరోగ్యం, ఒత్తిడి నుండి విముక్తి, ప్రశాంత జీవనం సాధ్యమని కరీంనగర్ సిపి గౌస్ ఆలం వెల్లడి. పెద్దపల్లిలో విద్యుత్ సప్లైపై సమీక్షించిన కలెక్టర్ కోయా శ్రీహర్ష. అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సప్లై చేయాలని అధికారులకు ఆదేశం. సిరిసిల్లలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. పంతులుగా మారి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన కలెక్టర్.
హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన, కేసులకు భయపడం, కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.